2004-2009 మధ్య UPA-1 దేశాన్ని పాలించింది. ఆ సమయంలో UPA-1 స్థిరత్వాన్ని సీరియస్గా సవాల్ చేసిన ఇష్యూ భారత-అమెరికా అణు ఒప్పందం. UPA-1కు వామపక్షాలు బయట నుంచి మద్దతు ఇచ్చాయి. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అమెరికాతో 123 అగ్రిమెంట్, ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీల్ను నెగోషియేట్ చేసింది. సో ఆ నెగోషియేట్ చేసిన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు అమెరికా అధ్యక్షుడు అధికార హోదాలో పర్యటించమని కూడా ఆహ్వానించాడు. ఇప్పుడు మోడీకి ఎలాగైతే స్టేట్ విజిట్ చేశారో అప్పుడు మన్మోహన్ సింగ్ కూడా స్టేట్ విజిట్ చేశారు. సో ఈ అమెరికాతో అణు ఒప్పందం వల్ల అమెరికన్ సామ్రాజ్యవాదానికి భారత ప్రభుత్వం లొంగిపోతుంది, అలాంటి ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వలేమంటూ కమ్యూనిస్టులు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి, UPA ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంది. సో అంత మేజర్ డిబేట్గా ఆ రోజు కుదిపేసింది. ఒకవైపు ఏమో భారత్-అమెరికా అణు ఒప్పందం వల్ల దేశంలో అద్భుతంగా మార్పులు వస్తాయి, అణు విద్యుత్తు పెరుగుతుంది, అణుశక్తి ద్వారా దేశ ఇంధన అవసరాలు తీరుతాయి, ఒక రెవల్యూషనరీ చేంజెస్ ఇండియాస్ ఎనర్జీ సిచ్యువేషన్లో వస్తుంది అనేది ఆ అణు ఒప్పందాన్ని సమర్థించే వారి వాదన. వ్యతిరేకించేవారు ఏంటంటే ఇది భారతదేశం అమెరికాకు లొంగిపోతుంది, అమెరికాకు చేతిలో గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది అని వ్యతిరేకించేవారు ఆరోపించారు. సో ప్రయోజనాలు ఆశించిన వారు ఏం ప్రయోజనాలు ఇప్పటికీ సాధించారు, వ్యతిరేకించిన వారి ఫియర్స్ ఎంత మేరకు నిజమయ్యాయి, అంటే వస్తాయనుకున్న ప్రయోజనాలు వచ్చాయా, మరి వ్యక్తమైన భయాలు నిజమని తేలాయా అనే ప్రశ్న ఇప్పుడు ఒక 15 ఏళ్ల తర్వాత వేసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. చాలామందికి ఈ అనుమానం ఉంటుంది, అసలు ఏమైంది సార్ అప్పటిది భారత-అమెరికా అణు ఒప్పందం అని. భారత-అమెరికా అణు ఒప్పందం ప్రత్యేకత కూడా మనం చెప్పాలి. భారతదేశం 1974లో 1998లో 2 సార్లు అణుపరీక్ష జరిపింది. ఈ అణుపరీక్షలు మొదట 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1998లో అటల్ బిహారీ వాజ్పేయి BJP ప్రధానమంత్రి అధికారంలో ఉండగా జరిగింది. సో ఈ రెండు కూడా మనకు ఒక బైపార్టిజాన్, అంటే 2 ప్రధాన పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది భారత అణు విధానం విషయంలో అనటానికి ఇది ఒక ఉదాహరణ. 1998 అణు పరీక్షల తర్వాత అమెరికా తీవ్రంగా స్పందించింది, భారతదేశం పైన ఆంక్షలు విధించింది. మనము అణువస్త్ర నిరోధక ఒప్పందం, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, సమగ్ర అణుపరీక్షల ఒప్పందం, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, అణువిచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, ఇలాంటి ఒప్పందాలు వివక్షపూరితమైనవి, అణ్వస్త్రాలు కలిగిన దేశాలకు లేని దేశాలకు మధ్య వివక్ష చూపుతోంది, ఇది అణుజాత్యంకారానికి చిహ్నం అంటూ వాటిని మనం అందులో సైన్ చేయలే. NPT పైన సైన్ చేయలేదు కనుక భారతదేశ అణు విధానాన్ని అమెరికా అనుమానంతో చూస్తూ వచ్చింది. మనము ఎక్కడ దీని ఆయుధాలకు ఉత్పత్తికి వాడతామా అని మనం మొదటి నుంచి చెప్తూ వచ్చాం. మన అణు విధానము శాంతియుత అవసరాలకు అణుశక్తిని వాడడం, కానీ దేశ భద్రతా అవసరాలు కనుక డిమాండ్ చేస్తే అణ్వాయుధాల వైపు వెళ్ళేందుకు కూడా మేము వెనకాడం అన్నది మన విధానం. అందులో భాగంగానే మన అణు పరీక్షలు జరిపాం, న్యూక్లియర్ వెపన్ ఎనేబుల్డ్ మిసైల్స్ని తయారు చేసుకున్నాం, ఇదంతా రెడీ చేసుకున్నాం. కానీ భారతదేశం ఒక రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్గా 1974 నుంచి 1998 24 ఏళ్ల పాటు అణ్వాయుధాలు తయారు చేయగలిగే శక్తి ఉండి కూడా మన అణ్వాయుధాలు తయారు చేయలేదు, మోహరించలేదు, ఎవరిపైన దాడి చేస్తామని బెదిరించలేదు. అయినా అమెరికా వినకుండా ఇండియా పైన ఆంక్షలు విధించింది. కానీ 2008 ప్రాంతంలో భారత్-అమెరికా అణు ఒప్పందం భారత్ పట్ల అమెరికా వైఖరిని గుణాత్మకంగా మార్చేసింది. క్వాలిటేటివ్గా భారతదేశం పైన అనుమానాలు కాకుండా ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ కలిగిన ఒక రెస్పాన్సిబుల్ పవర్ అని అభివర్ణించింది. అంటే రెస్పాన్సిబుల్ పవర్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని ఒక యునీక్ స్టేటస్. అప్పటి వరకు ప్రపంచంలో దేశాలను NPT దేశాలుగా, నాన్ NPT దేశాలుగా అమెరికా వర్గీకరించేది. కానీ ఇండియాకు ఒక ప్రత్యేకమైన స్టేటస్, ఇండియా స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ప్రోటోకాల్ కూడా రూపొందించారు. సో ఆ రకంగా భారత అణు విధానం పట్ల అమెరికా తన వైఖరిని మార్చుకున్న ఒప్పందం ఇది. సో ఈ ఒప్పందం తర్వాత ఏం జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నిజంగానే భారతదేశానికి అణు రియాక్టర్లు వచ్చాయా? అసలు భారతదేశంలో అణుశక్తి గణనీయంగా ఇంప్రూవ్ అయిందా?
భారత ఇంధన అవసరాలు తీర్చడంలో అణుశక్తి చేసిందా అంటే జీరో. నిజంగా భారతదేశానికి ఈ న్యూక్లియర్ డీల్ వల్ల న్యూక్లియర్ ఎనర్జీ ఫ్రంట్లో కలిగిన ప్రయోజనాలు ఏంటో ఎవరికీ తెలియదు. కారణం ఏంటి మరి? ఇంత వివాదమైంది, ఇంత క్లెయిమ్ చేస్తున్నారు. న్యూక్లియర్ డీల్తో ఇండియా ఎనర్జీ సినారియో అసలు కంప్లీట్గా మారిపోతుందన్న తర్వాత ఏం జరిగింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే జపాన్లోని ఫుకుషిమా అణు రియాక్టర్లో యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫుకుషిమా రియాక్టర్లో జరిగిన అణుప్రమాదం వల్ల ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడి అణుశక్తికి వ్యతిరేక భావజాలం పెరిగింది. జర్మనీ లాంటి దేశాలకు కూడా తమ అణుశక్తి కార్యక్రమాన్ని రివర్స్ చేసుకున్నాయి. ప్రపంచంలో న్యూక్లియర్ పవర్ పట్ల ఒక విముఖత మొదలైంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ లా ఉండాలి అనేది అమెరికన్ కంపెనీలు ఒత్తిడి చేశాయి. అంటే భారతదేశంతో అణువాణిజ్యం జరపాలంటే, న్యూక్లియర్ కామర్స్ జరపాలంటే, అంటే అణు పరికరాల్లో కానీ, అణు పరిజ్ఞానంలో కానీ, అణు పదార్థాల్లో కానీ భారతదేశంతో వాణిజ్యం జరపాలంటే, ఇండియా న్యూక్లియర్ కామర్స్ జరపాలి అంటే దీనికి ఒక న్యూక్లియర్ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ లా ఉండాలి అనేది అమెరికా కంపెనీల ఒత్తిడి. అంటే ఈ లా అంటే ఏంటి అంటే అమెరికన్ కంపెనీల వాదన ఏంటంటే మేము సప్లై చేసిన రియాక్టర్ల వల్ల కానీ, పరికరాల వల్ల కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాకు ఎలాంటి బాధ్యత ఉండకూడదు. అందువల్ల ఇప్పుడు ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా లాగా ఏమీ ఉండకూడదు అనేది అమెరికన్ కంపెనీల వాదన. మేము మంచిగా ఇస్తాం, కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే లయబిలిటీ మాకు ఉండదు, అంటే నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత మా అమెరికన్ కంపెనీలపై ఉండొద్దనే వాదన. దీన్ని ఇండియాలో అంగీకరించలేదు. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చివరకు మనం సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టం రూపొందించినా అది అమెరికన్ కంపెనీలు ఆశించిన స్థాయిలో లేదు. ఎందుకంటే వాస్తవంగా చాలా రాజీ పడింది అప్పటి ప్రభుత్వం. సో అమెరికన్ కంపెనీలను, అమెరికన్ అణు కంపెనీ, న్యూక్లియర్ కంపెనీస్ అట్రాక్ట్ చేస్తానికి చాలా లిబరల్గా అప్పటి వరకు ఇండియాలో ఉన్న నిబంధనలకు చాలా లిబరల్గా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని, ఆ న్యూక్లియర్ లయబిలిటీ రెజీమ్ రూపొందించింది. అయినా అమెరికన్ కంపెనీలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇండియాతో న్యూక్లియర్ కామర్స్ జరపడంలో ఈ లయబిలిటీ లా సరిగా వాళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల అది పెద్దగా జరగలేదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫుకుషిమా రియాక్టర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి పట్ల విముఖత పెరిగిందో అమెరికాలో ఉన్న న్యూక్లియర్ ఇండస్ట్రీ కూడా క్రైసిస్లో పడింది. సో వాళ్ళు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందువల్ల ఇండియాలో వచ్చి పెద్ద ఎత్తున అణుశక్తి అభివృద్ధికి కూడా చేసే పరిస్థితులు లేరు. అందువల్ల భారత్ అమెరికా అణు ఒప్పందం వల్ల ఇండియాకు కలుగుతాయి ఎనర్జీ రంగంలో అన్న ప్రయోజనాలు జరగలే. కానీ అమెరికా ఇండియాల మధ్య రిలేషన్షిప్లో పెద్ద మార్పు వచ్చింది. అమెరికా మిలిటరీ రంగంలో, రక్షణ రంగంలో భారతదేశం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామైంది, స్ట్రాటజిక్ అలై అయింది. అమెరికా యుద్ధ విమానాలకు లాజిస్టిక్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో అమెరికన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, ఇండియన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కారణమైంది. అప్పటిదాకా మనం సోవియట్ యూనియన్ నుంచి, రష్యా నుంచి ఆయుధాలు ప్రధానంగా కొనుగోలు చేసేది. ఆ తర్వాత అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం పెరిగింది. ఇప్పటికీ కూడా మన దేశం దిగుమతి చేసుకున్న ఆయుధాలలో అత్యధికం మెజారిటీ రష్యా నుంచే. బట్ స్టిల్ అమెరికా ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఎ బిగ్గర్ సప్లయర్. సో స్లోగా రష్యన్ షేర్ తగ్గుతోంది, అమెరికన్ షేర్ పెరుగుతోంది. అలా అమెరికా ఆర్మ్స్ కంపెనీస్, ఆయుధాలు అమ్ముకునే కంపెనీలకు మాత్రం అణు ఒప్పందం తర్వాత భారతదేశం పెద్ద కస్టమర్ అయింది. ఇప్పుడు కూడా మోడీ పర్యటన సందర్భంగా మనం మిలిటరీ డ్రోన్లు కొంటున్నాం. అలాగే అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, హెచ్ఏఎల్ కలిసి జాయింట్గా ఫైటర్ ఇంజిన్ కూడా రూపొందిస్తున్నాం. సో ఈ అమెరికా కోరింది ఇదే. రక్షణ మిలిటరీ రంగాల్లో భారతదేశం తమకు స్ట్రాటజిక్ అలై, వ్యూహాత్మక భాగస్వామ్యం కావాలి. అమెరికా ఆర్మ్స్ ఇండస్ట్రీకి భారతదేశం నుంచి కొనుగోలు కాంట్రాక్ట్ కావాలి. ఇది అమెరికా ఆశించింది అణు ఒప్పందం ద్వారా. అది జరిగింది. కానీ అణుశక్తి రంగంలో మాత్రం భారతదేశానికి జరగాల్సిన ప్రయోజనాలు మాత్రం వివిధ కారణాల రీత్యా జరగలేదు.